అన్ని బంగారు నగలపై ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. వజ్రాభరణాలకు క్యారెట్ 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. మీ లలితలో బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని ఇంత ముందు కూడా ఎన్నోసార్లు చెప్పినా కదమ్మా. బేసిక్లీ ఏంటంటే ఇవన్నీ నేను మీకు క్లుప్తంగా మీ ద్వారా ప్రజలకు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన. నాకు మినిమం ఇంత టైం పట్టిందా? నేనేమి నేను ఎవరిని మధ్యలో చంద్రబాబు నాయుడును అనవసరంగా తిప్పింది లేదు, అనవసరంగా మాట్లాడింది లేదు, రాజకీయ స్టేట్మెంట్లు కూడా మధ్యలో ఎక్కువ చేసింది ఏమీ లేదు. కానీ మినిమం అయితే ఈ మేరకైతే టైం కావాలి కదా. ఈ మేరకు మినిమం టైం నాకు ఇవ్వగలిగితే, ఈ మేరకు ప్రజెంటేషన్ మనం చేయగలిగితే, ఈ మేరకు ప్రజలకు అర్థమయ్యేట్టుగా మనం చెప్పగలుగుతాం. ఇది ఎప్పుడు జరుగుతుంది? ప్రతిపక్ష నాయకుడి కింద ప్రతిపక్షం అన్నది ఎన్ని సీట్లన్నా ఉండదు, పక్కన పెట్టమ్మా. ఉండేటి రెండు పార్టీలు, ఒకటి అధికార పార్టీ, రెండోది ప్రతిపక్ష పార్టీ. సో ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడంలా. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. యాక్సెప్ట్ ఒకవేళ చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా అంతే మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడంలా. నువ్వు 175 మందిలో ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇవ్వాలనో అంతే సమయం నీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం? ఎలా చెప్పగలుగుతాం? చెప్పాలి అని అంటే ప్రజలకు మనం కమ్యూనికేట్ చేయగలగాలి అని అంటే చేసే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేయగలగాలి. అలా చేయడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలకు ఈ మెసేజ్లు కమ్యూనికేట్ చేస్తాము. దాన్ని ఏమంటారు బ్రదర్? నువ్వు నన్ను అడుగుతున్నావు ఏమంటావు దాన్ని? నీతో ఎవరన్నా మాట్లాడుతున్నావు ఏమంటావు? ఒప్పుకుంటావా? మీ ఇంట్లో నీకు ఏమైతే మాట్లాడితే నీ పక్కన మాట్లాడితే ఒప్పుకుంటావు వారిగా? మరి ఇక్కడ ఎందుకు ఒప్పుకుంటున్నావు అంటే నువ్వు ఎందుకు అడుగుతావు నన్ను? దట్ ఈజ్ వేర్ అదే ప్రాబ్లం. మీకు అక్కడే చెప్పాలా మీకు ధైర్యం ఉంటే. ఏమయ్యా నీకు ఎమ్మెల్యేగా ఓటేశారు, ఎంపీగా ఓటేస్తే ఎంపీగా ఉంటాడు తప్ప ప్రతిపక్ష స్థానానికి వేయకపోతే నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి, పీఎంతో సమానంగా ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇవ్వాలంటున్నా? ఎవరిస్తారు? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్య విలువలు అర్థం కాని వాళ్ళకి ఈ మరిగిన ఉంటారు. వితండవాదాలు చేస్తే ఎవరు సమాధానం చెప్పలేము. నీ భావన ఆయన భావన కాదు కావాల్సింది, ప్రజల భావన, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల భావన. నేను ఎగతాళి చేయడం లేదు. వీ విల్ రెస్పెక్ట్ పీపుల్. మీరు పేపర్లో రాసినా వాస్తవం ఉంటే నేను వింటాను, ఇష్ట ప్రకారం రాస్తే నేను వినకపోవచ్చు, చదవకపోవచ్చు. అదే సమయంలో నేను నీ మీద బురద జల్లేస్తాను, గుడ్డగాల్చి ముఖానేస్తా, కడుక్కొని వెవ్వరిడంటే కుదరదు. ఐ హ్యావ్ టు సే వెరీ ఎంఫటిక్లీ, డ్యామేజ్ చేస్తాను, ఇదే మరి చేస్తాను అంటే కుదరదు. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్. మీ డెమోక్రసీలో ఎందుకంటే నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాను, నాకు ఓట్లు వేసారంటే ఎట్ట అవుతుందండి? బీ క్లియర్. ఒక ప్రైమ్ మినిస్టర్ని, ఒక ప్రెసిడెంట్ని, లేకుంటే ఒక చీఫ్ మినిస్టర్ని ఎన్నుకునేది ఆ రాజకీయ పార్టీకి ఓట్లు వేసినప్పుడు వస్తారు. 1/10 ఓట్లుంటే ప్రతిపక్ష స్థానం ఇస్తారు. మెంబర్స్ని పెట్టుకొని ప్రపోర్షనేట్గా టైం ఇస్తారు. అది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయలే. మనతోనే రాజకీయాలు రాలా, మనతోనే కొత్త ఇది రాలా, ఎప్పటి నుంచో ఉండే సాంప్రదాయాలు ఇవన్నీ. ఢిల్లీ పార్లమెంట్లో సేమ్ థింగ్ ఫాలో అవుతున్నారు, మన అసెంబ్లీలో సేమ్ థింగ్ ఫాలో అవుతున్నాం. కడాన మీరు పేపర్లు, ఇప్పుడు అన్ని పేపర్లు వస్తారు అక్కడికి, టీవీలు. 5 సంవత్సరాలు కొన్ని పేపర్లు రానిచ్చారా? టీవీలు రానిచ్చారా? మీరు విలువల గురించి మాట్లాడడం ఏంటి? విల్ మెయింటైన్ దట్ వాల్యూస్, బట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే మాత్రం కుదరదు. నేను ఐఎమ్ వెరీ ఫర్మ్ అన్ దట్. ఐఎమ్ వెరీ క్లియర్. మీకు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనమందరం విలువలు పాటిస్తూ వేరే వాళ్ళకు విలువలు చెప్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. మనకు విలువలు లేకుండా
వేరే వాళ్ళకి విలువలు చెప్తున్నా విలువల కోసం డిమాండ్ చేయడం కూడా తప్పే. అదే జరుగుతుంది ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో. నేను అందుకే ఆ మాట చెప్పాక వాళ్ళు పడుతున్నారు కాబట్టి నాకు ఎందుకని నేను చెప్పలా. కాదు, అలాంటి వాళ్ళు విలువలు మాట్లాడడం ఎందుకంటున్నా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. హలో, నన్ను మర్చిపోయారే. వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. అంటే ఇది బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. మీ లలితలో ధరలు కంపేర్ చెయ్యండి. ఎక్కడ తక్కువో అక్కడే కొనండి.